చలో హాయ్ ఫ్రెండ్, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ అయితే నాంపల్లి గుట్టలో నరసింహస్వామి మరో ఉగ్ర రూపం దాల్చిన చోటును చూపించబోతున్నా. ఇప్పుడు మీకు మన కరీంనగర్ నుండి వెళ్తున్నాం. ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడికి వెళ్ళే స్ట్రేట్ మన వేములవాడ రూట్లో, మన వేములవాడ రాకముందు ఒక 2 కిలోమీటర్స్ లోపు ఉంటుంది. అదేంటంటే మన నరసింహస్వామి ఉగ్రరూపం, విష్ణుమూర్తి ఉగ్రరూపం దాల్చి నరసింహస్వామి అవతారంలో పైన వెలిచిండు. చూపిస్తే ఇక్కడ టోల్ గేట్ ఫీ కట్టిన పైనకి వెళ్తున్నాం. చూడండి, ఇదే మన జర్నీ స్టార్ట్. అది చూడండి, స్ట్రేట్గా వెళ్తే మనకు ఒక 1 కిలోమీటర్ అట్లా పై దాకా ఉంటుంది గుట్ట. ఎక్కేసినాక పైన మీకు కనబడుతుంది ఏమేమి ఉన్నాయో. మీకు నరసింహస్వామి ఎట్లా మనకు చిత్రపటం ఎట్లుందో చూపిస్తా మీకు. అలాగే ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తా పైన. చుట్టూ చూడండి పచ్చని చెట్లతోటి, మనకు ఎంతో వర్షాకాలం వెళ్తున్నాం కదా, పచ్చని చెట్లు. అలాగే ఎంతో బాగుంది లొకేషన్, వ్యూ పాయింట్ కూడా. చూడండి, మనం గుట్టపైకి వెళ్తున్నాం. నేరుగా మీదికి వెళ్తుంది గుట్ట. వచ్చేది కనబడేది అదే. మన గుట్ట మీద వెలుస్తాడు ఉగ్రరూపం, విష్ణుమూర్తి ఉగ్రరూపం నరసింహస్వామి. చూడండి, వ్యూ పాయింట్ కూడా మన గుట్ట మీద ఉన్నాం. ఇక్కడ సిగ్నల్స్ కూడా అందవు. చూడండి, మనకు లొకేషన్ కానీ, పార్కింగ్, కార్ల పార్కింగ్ కానీ, మనకు అందరు ఇక్కడనే ఆపి పైనకి గుట్టపైకి స్టార్ట్ చేస్తారు. ఎట్లా అంటే మేము బైక్ ఇక్కడ పెట్టేసినాం. జలప్రయాగం చూడండి ఆడ, ఎందుకంటే వాటర్ అవుతాయి, వర్షాకాలం కదా, అందుకే ఆడ వాటర్. కోతులు కూడా మనకు చాలా ఉన్నాయి ఇక్కడ. ఏమేమి తినేటి ఏమున్నా ఎత్తుకపోతున్నాయి. చూడండి, ఆ గుట్ట మీద ఉంటాడు. వెళ్తున్నాయి మనకు స్టెప్స్. నేను మా ఫ్రెండ్ స్టార్ట్ చేసినాం జర్నీ. పైనకి మెట్లు ఉంటాయి. మెట్ల మీదకి వెళ్ళి ఎక్కుతూ పైదాకి వెళ్ళాలి. పైదాకి వెళ్ళినాక మనకు అక్కడ చూడండి, సైడ్లో చూడండి, ఈ కోతులు కూడా బాగానే ఉంటాయి. మనకు ఏమన్నా తీసుకెళ్తే మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. చూడండి, నేను మా ఫ్రెండ్ చాలా ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే వర్షాకాలం చల్లగా ఉంది కాబట్టి వాతావరణం. పైకి ఎక్కిన కొద్దీ మనకు చల్లగా వెదర్ క్లైమేట్ కానీ, మా ఫ్రెండ్ స్నాపులు తీయడం అవి ఇవి చాలా జరిగింది. పైకి వెళ్తున్నాం. చూడండి ఇంకా ఎట్లుంటుందో పైన వ్యూ పాయింట్ కూడా మీకు పైకి వెళ్ళి కూడా చూపిస్తాం మొత్తం. చూడండి, హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. పైకి వెళ్ళి చూపిస్తాం మీకు. ఇదేనండి మన వ్యూ పాయింట్ కానీ, మన లక్ష్మీ నరసింహస్వామి నాంపల్లి గుట్ట వేములవాడ దగ్గరలోనే ఉంటుంది. చూడండి, హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపం దాల్చిన చోటు ఇది. చూడండి, ప్రజలు కూడా చాలామంది భక్తితో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి చాలామంది. ఎందుకంటే నమ్మకం అట్లుంటుంది నరసింహస్వామి అంటే. ఇక మనం కూడా వెళ్దాం దర్శనానికి. చుట్టూ లైను. ఇక్కడ దుకాణాలు కూడా ఏముండే, ఎందుకంటే తక్కువ ఇక్కడ. ఏంటంటే సిగ్నల్ కూడా రాదు పైకి. మళ్ళీ వర్షాకాలం కాబట్టి చాలామంది తక్కువ వస్తారు. ఇంకా లేకుంటే మంది బాగుండేవాళ్ళు. చూడండి, మేము కూడా ఇక దర్శనానికి స్టార్ట్ అయినాం. మా ఫ్రెండ్ నేను కలిసి వెళ్తున్నాం. కోతులు కూడా పక్కలకు చాలా ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళే వాళ్ళు ఉంటే. చూడండి, ఓం నామం బండల వేల శిల్పరాతల ఎట్లా వేసిరో చూడండి. మనకు ఓం నామం కానీ, మనకు భక్తితో వెళ్తారు ఇక్కడికి. చూడండి, మనం చాలాసేపు అవుతుంది వచ్చి లైన్లో కట్టినాం. ఈ లైన్ ఇంకెంత అవుతుందో, మనకి ఇంకెంతసేపు అవుతుందో ఈ లైన్ అయిపోయే వరకు చూద్దాం. ఇంక మొత్తం వీడియో పెట్టేస్తున్నా. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ కోతులు కానీ చాలా ఉంటాయి. అటు కూడా వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది. మీకు దర్శనం అయిపోయినాక ఇంకేమేమి ఉంటాయో మొత్తం చూపిస్తా. దర్శనం చేసుకోవాలి. దేవుని వచ్చిందే ఫస్ట్ భక్తి, తర్వాత వీడియో అని చెప్పేసి దేవుని భక్తి మీద లోపలికైతే దర్శనం చేసుకొని వెళ్తున్నాం. ఆ లోపల ఉన్నాడు, గంట కొట్టేసి వెళ్తున్నాం. ఇదే దేవుని మొక్కేదానికి స్థలం. ఇదే ఎంట్రీ. ఇదే దేవుడు ముందట ఉన్నది. చూడండి, దేవుడిని కూడా ఎట్లుంటాడో చూడండి మీరు కూడా. ఎందరో మంది ఉన్నారు, దర్శనం చేసుకొని ఇస్తలేరు, అడ్డమవుతారు. ఇప్పుడు నేను కూడా దర్శనం చేసుకుంటా. కానీ వీడియోలు ఫోటోలు తీయొద్దని చెప్పేసి అంటుండు. కెమెరా వాళ్ళని తొందరగా పంపిస్తుండు. పక్కన ఉన్నాను. గంట కొడదామంటే సౌండ్స్ కొన్ని గంటలు ఇక్కడ పనిచేయడం లేదు. ఇది ఒకటి దేవుని ముందరిది మాత్రం పనిచేస్తుంది. చూడండి, మా ఫ్రెండ్ వీడియో చేస్తుండు. నేను మాత్రం మొక్కుతున్నా భక్తి, ఎందుకంటే భక్తే తర్వాత వీడియో. దేవునికి ఇక దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినాం. కొబ్బరికాయ కొట్టేసి ఇక చుట్టుపక్కల చూసేసి ఎట్లుందో చూసేసి వెళ్ళిపోవడమే. ఏంటంటే ఈయన కొబ్బరికాయ లోపల కొట్టనిస్తలేదు ఎంట్రీలో. ఇక్కడ కొట్టేసి అది తీర్థం పట్టుకొని ఈయన కొట్టిన, అతను కొడతా అంటే కూడా ఇవ్వలే. ఈయన కొట్టేసి మా ఫ్రెండ్కు నేను తీర్థం పట్టుకొని చూసి ఇక మనకు ఎట్లుందో నవ్వుకొని ఆడిదాడ కొంచెం. అవి మళ్ళీ కోతులు కూడా బాగున్నాయి ఇక్కడ. ఏంటంటే చూడండి, ఇక్కడ వెయిటింగ్ చేస్తారు. ఎందుకంటే దేవునికి పైకి వచ్చినాక వ్యూ పాయింట్ కానీ మనకు బాగుంటుంది. 2 గంటలు లేవని క్యాపులు వేసుడు, గుండు ఇదని ఎక్కువ హజ్ చేసిండు. చూడండి వ్యూ పాయింట్ చూడండి. పైన
దేవుని గుడి వెనకాల ఉన్నాం మేము. గుడి చుట్టూ చూస్తున్నాం ఎంత బాగుందో చూడండి. వెనకాల బ్యాక్గ్రౌండ్స్ కానీ మనకు హైలైట్ ఉంటుంది. వ్యూ పాయింట్ అయితే మీరు ఎక్కితే మాత్రం హైలైట్ అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. వ్యూ పాయింట్ మాత్రం హైలైట్ అంటే హైలైట్. పైన ఏంటంటే మనకు మంది కూడా బాగా మంది వస్తారు. అలాగే పైన లొకేషన్ ఎట్లుంటుంది అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎందుకంటే గుట్ట మీదకి ఎక్కినాక వ్యూ పాయింట్ పైకి వెళ్ళి చూడడానికి వ్యూ పాయింట్ కానీ మనకు అలాగే చల్లదనం కానీ ఇంకా ఎన్నో ఉంటాయి. చూడండి ఇక దిగుదాం మనం కూడా స్టెప్స్ దిగుదాం కిందికి పోకుండా మనకు ఎట్లుందో క్లైమేట్ కానీ మనకు బ్యాక్గ్రౌండ్స్ అది కానీ విజువాలిటీ కానీ ఎట్లుందో చూపిస్తా చూడండి. ఇక్కడ అలాగే కోతులు కూడా ఉన్నాయి. మరి జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు మీరు కూడా చూడండి. ఇక్కడ ఎందరో మంది దర్శనం చేసుకొని వస్తారు. ఇప్పుడు ఇంకా మేము వెళ్ళింది సాయంత్రం పూట అయినా కూడా ఇంకా వస్తారు. ఏంటంటే దర్శనం చేసుకోవాలి. ఈ కృష్ణాష్టమి సందర్భంగా వెళ్ళినాం మేము కూడా ఇవాళ నాంపల్లి గుట్ట చూడనీకి. పైన ఉగ్రరూప నరసింహస్వామి అవతారం. చలో ఇక్కడ మనకి దిగుదాం పదండి. ఒక్కొక్క స్టెప్స్ మెల్లమెల్ల దిగాలి. కిందికి వెళ్ళాక మీకు అక్కడ ఎట్లుంటుంది అంటే మీకు రండి మీరు కూడా దాదాపు అందరు రండి. నరసింహస్వామి అవతారం అంటే చాలా విష్ణుమూర్తి గొప్ప అవతారం. ఏంటంటే హిరణ్యకశిపుణ్ణి సంహరించిన అవతారం. ఎందుకంటే చాలా స్పెసిఫిక్. నరసింహస్వామి అంటే ఉగ్రరూపం అంటే చాలా భయంకరంగా ఉంటుంది. దాంతో ఎందరినో సంహరించిండు. ఎందుకంటే ఉగ్రరూపం దాల్చిండంటే చాలా బీభత్సమైన ఎందరో రాక్షసులను చంపిండు బీభత్సమైన రూపంతో. ఇక అయిపోయింది మనకు నరసింహస్వామి దర్శనం అయిపోయింది. చూడండి ఇక మనకు వెళ్తున్నాం ఇంటికి. ఇదేనండి ఇంటికి వెళ్ళే రూటు. చూడండి పైకి వెళ్ళి కోతులు ఎన్నో ఉన్నాయి. మీకు ఎగబడుతున్నాయి కూడా. ఏమన్నా బండ్లలో ఏమన్నా ఉంటే మొత్తం ఇప్పేస్తున్నాయి. బండిలో ఉన్న మొత్తం సామాన్లు అన్ని తీసేసి చూస్తున్నాయి. దాన్ని చూడండి దర్శనాలకి ఎందరో మంది ఆటోలు బస్సులలో మనకు కార్లలో వచ్చారు పైకి.